ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నమః. హలో అండి. ఏంటి స్టేషన్ అంతా చూపిస్తుంది అని అనుకుంటున్నారా? అవునండి, మేమైతే మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే బయలుదేరామండి. ఇక్కడ మా వారు వచ్చేసి మేము వస్తా దారిలోనే ఇంకా టిఫిన్ అయితే కట్టించేసుకున్నామండి. మేమైతే ఇంకా ట్రైన్లో తిందాం అనుకున్నాం, కానీ ఇంకొంచెం టైం ఉంది కదా అని చెప్పి మా వారైతే తింటున్నారండి. మేమైతే ఇంకా బయలుదేరేసామండి. ఇదిగోండి మా పిల్లలు చూసారా? ఇదిగోండి మేమైతే ట్రైన్ అయితే ఎక్కేసామండి. ఇంకా అస్సలు ఖాళీ అయితే లేదండి ట్రైన్ అయితే. కొంచెం ప్లేస్ దొరికిందని నేనైతే కూర్చున్నానండి. ఇంకా మా పిల్లలు అయితే ఒక ఆయనతో అయితే ఆడుకుంటున్నారు. ఆయన అయితే బాగా ఆడిచ్చారండి. ఇదిగోండి మేమైతే ఫైనల్గా అయితే విజయవాడ అయితే రీచ్ అయిపోయామండి. ఇక్కడ నుంచి అయితే ఇంకా మా ఆడపడుచులందరూ ఇక్కడ కలుస్తారండి ఇంకా బస్ స్టాండ్లో. మేమైతే బస్సు అయితే ఎక్కి బయలుదేరదామని అయితే అనుకున్నామండి. అవునండి, మాతో పాటు మా ఆడపడుచులు కూడా బయలుదేరారండి. ఇదిగోండి ఇక్కడైతే మా ఐదో వదిన గారు అయితే వచ్చారండి, ఐదో ఆడపడుచు. ఈవిడైతే అంటే వీళ్ళ ఇంటికి ఇక్కడ విజయవాడకి హాఫ్ అన్ అవర్ జర్నీ అండి. సో ఆవిడైతే బండి వేసుకుని వచ్చారండి. బండి అయితే బస్ స్టాండ్లో పార్కింగ్ చేసేసి మేమందరం కలిసి బస్ మీద అయితే బయలుదేరుతామండి. మమ్మల్ని ఎక్కించుకుని బస్ స్టాండ్కి అయితే డ్రాప్ చేశారండి. ఇదిగోండి బస్ స్టాండ్కి అయితే వచ్చేసామండి. చాలా అంటే చాలా రష్గా ఉందండి బస్ స్టాండ్. అందుకే ఇంత రష్గా ఉంది కాబట్టే నేను స్ప్రైట్ అయితే తీసుకున్నానండి. నాకు ఎక్కడికి వెళ్ళినా నేను కొంచెం ఏదైనా తాగాలనిపిస్తే నేను స్ప్రైటే తాగుతానండి. ఇరుగోండి ఒక్కొక్కరు జాయిన్ అవుతున్నారండి. ఇక్కడైతే మా మూడో వదిన గారు అయితే జాయిన్ అయ్యారండి. ఇరుగోండి మా మూడో ఆడపడుచు గారు ఈవిడే. ఇదిగోండి ఫైనల్గా అందరూ రీచ్ అయిపోయారండి. ఒకరి తర్వాత ఒకళ్ళు అందరూ రీచ్ అయిపోయారండి. ఇక్కడ బాబుని ఎత్తుకున్న తనేమో నా కూతురు వరుస అవుద్దండి, అంటే మా మేనల్లుడు భార్య అండి. వెనకాల ఉన్న తనేమో నాకు మేనకోడలు అవుద్దండి. వీళ్ళందరూ మా ఆడపడుచులండి. మీకు తెలుసు, ఆల్రెడీ నేను వ్లాగ్స్లో అయితే షేర్ చేసుకున్నానండి. ఇక్కడ తెలియదు ఎవరంటే మా మూడో ఆడపడుచు గారు, ఐదో ఆడపడుచు గారు అండి. వాళ్ళని కూడా ఈరోజు చూపించేసానండి. మేమైతే అవనిగడ్డ వెళ్ళే బస్సు అయితే ఎక్కామండి. చాలా అంటే చాలా ఎండగా ఉందండి. ఇదిగోండి మా ఆడపడుచులు అయితే ఫ్రంట్ రోలో అయితే కూర్చున్నారండి. అసలు ఖాళీ లేదండి బస్సు. నాకు బస్సు ఎక్కగానే అసలు పడదండి. అందుకని చెప్పి నేను అలా కళ్ళు మూసుకున్నానండి. ఇక్కడ బస్సు 3 అవర్స్ పట్టుద్దని చెప్పారండి. ఈ లోపల మా ఆడపడుచులు అయితే ఈతకాయలు ఎవరో తీసుకున్నారండి. వాళ్ళల్లో ఎవరో మాకు వెనకాలకి పాస్ చేశారండి. ఇదిగోండి మోపిదేవి వెళ్ళే గుడికి దగ్గరలోనే రీచ్ అవుతున్నామండి. మీకు చూపిస్తున్నాను అక్కడ వ్యూ అయితే. ఇక్కడ మేము వచ్చేసి ఈతకాయలు ఉన్నాయి కదండి, అవైతే ఎంజాయ్ చేస్తున్నామండి. బాగుంటాయి కదండి అవి, టేస్ట్ అవైతే తింటున్నామండి. ఇక్కడ ఎండలకు చూసారా చెట్లు అవన్నీ ఎలా అయిపోయినాయో. మామూలుగా ఉందండి, తెలిసిందే కదా మీకు కూడా. చాలా దారుణంగా ఉన్నాయండి. పిల్లల్ని అసలు బయట తీసుకెళ్ళకూడదని మేమేంటంటే బయలుదేరేటప్పుడు అయితే చల్లగా ఉందని చెప్పి బయలుదేరామండి. తీరా మాకైతే ఎండ వచ్చేసింది. లేకపోతే పిల్లల్ని అయితే వదిలే. ఇదిగోండి ఫైనల్గా రీచ్ అయిపోయాము. సుబ్రహ్మణ్య స్వామి స్టాచ్యూ కనబడుతుంది చూసారా? ఈ స్టాచ్యూ ఉన్న ఆపోజిట్టేనండి గుడి. మేమైతే హడావిడిగా దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి. ఎందుకంటే మార్నింగ్ 4 నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకేనంటండి ఓపెన్లో ఉంటుంది. క్లోజ్ చేసేస్తాను అంటున్నారండి. అందుకని చెప్పి ముందు దర్శనం అయితే చేసుకుందామని చెప్పి బయలుదేరామండి. చాలా ఫాస్ట్గానే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నామండి. లోపలైతే నేను ఏం షూట్ చేయలేదండి. బయటకు వచ్చాక దర్శనం అయిపోయాక ఇక్కడ ఈ చెట్టు ఉంది చూసారా అండి? ఇక్కడైతే ఏంటంటే అసలు ఈ గుడిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే పిల్లలు పుట్టలేని వాళ్ళకి, పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి, ఏమన్నా దోషాలు, నాగదోషాలు, సర్పదోషాలు, చాలా ఉంటాయి కదండి. అవన్నీ ఇక్కడ అంటే పూజలు చేయించుకుంటే చాలా అంటే చాలా మంచిదంటండి. పనులు కూడా అవుతాయంటండి. ఈ గుడికి ఉన్న ప్రత్యేకత అదే అండి. ఇక్కడ స్వామివారు మనకైతే లింగ రూపంలో వెలిచారు కదండి. ఇక్కడ వచ్చేసండి మేమైతే భోజనాలకైతే వెళ్ళిపోతున్నామండి. భోజనాలు లైన్లు అండి ఇవి, అసలు ఖాళీ అయితే లేదండి. మేమైతే భోజనాలకైతే వెళ్ళిపోతున్నామండి. ఇక్కడికి భోజనానికి వెళ్ళేటప్పుడైతే మన తంబు తీసుకుంటున్నారండి. మన వేలుతో తంబు తీసుకుంటున్నారు. ఇదిగోండి ఇక్కడ తంబు తీసుకున్నాకైతే పంపిస్తున్నారండి ఇక్కడ భోజనాలకైతే. మేమైతే వెళ్ళిపోతున్నామండి లైన్లో అండి. అసలు ఖాళీ అయితే లేదండి. మా వాళ్ళందరూ కూడా ముందు వెళ్తున్నారండి. ఇదిగోండి చూసారండి ఇక్కడ కూరలు, పప్పు, పచ్చడి, సాంబారు, మజ్జిగ అన్నీ బాగా, కానీ భోజనం అయితే ఉందండి చాలా అంటే చాలా బాగుందండి.
ఇంక ఇక్కడ వచ్చేసి అయితే మా వాళ్ళందరూ అయితే భోజనం అయితే చేసేసారండి. ఇంకా బయట అయితే చాలా ఎండగా కూడా ఉందండి. కొంచెం ప్రశాంతంగా ఇక్కడ కొంచెం చల్లగా ఉందని చెప్పి వీళ్ళందరూ అయితే కొంచెం కూర్చున్నారండి. దానికి తోడేమో చిన్నపిల్లలు కూడా ఉన్నారు కదండి. కాసేపు కూర్చుని వెళ్దామని చెప్పి ఇంకైతే కూర్చున్నారండి భోజనం అవ్వగానే. ఇంకా నేను కూడా భోజనం అయితే చేసేసానండి. ఇంకా వీళ్ళందరూ అయితే మీకు హాయ్ అయితే చెప్తున్నారండి. మేమైతే ఇంకా బయటకైతే వచ్చేసామండి. చూసారా ఎండ చూసారా ఎంత దారుణంగా ఉందోనండి. ఇంకా బాబోయ్ అసలు చాలా అంటే చాలా ఎండగా ఉందండి. ఇంకా దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి. నా ఫేవరెట్ గాడ్ అండి సుబ్రహ్మణ్యం స్వామి. ఫేవరెట్ గాడే కాదండి, నాకు బాగా సెంటిమెంట్ కూడానండి ఈ స్వామి అంటే. ఇంక అందుకే చాలా ఎండ ఇవన్నీ తర్వాత పక్కన పెడితే ముందు నాకు దర్శనం అయితే బాగా జరిగిందండి. నాకే కాదండి మా ఆడపడుచులందరికీ కూడా దర్శనం అయితే బాగా జరిగిందండి. ఒక్క మినిట్ అయితే కనుక క్లోజ్ చేసేసేవారండి. అదేమండి మా అదృష్టం అనుకోవాలి. ఇంక ఇక్కడ వెళ్ళే దారిలో అయితే షాప్స్ కూడా ఉన్నాయండి. ఎండలకి ఇంకా అన్ని షాప్స్ కూడా ఓపెన్ లేవండి పాపం. ఇంక ఏం పెట్టుకుంటారండి ఎండలకి. ఇంకా అలానే కొంతమంది పెట్టారండి. ఇంకా మేమైతే వెళ్తున్నామండి. ఇంకా దేనికి వెళ్తున్నామంటే ఇంకా బస్ స్టాండ్కి అయితే గుడి పక్కనే బస్ స్టాండ్ అండి. ఇంకా మేమైతే బస్ ఎక్కడానికైతే వెళ్తున్నామండి. అదొకటి ప్లస్ పాయింట్ ఏంటండి, గుడి పక్కనే బస్ స్టాండ్ అండి. ఇంకా ఫైనల్గా మేము వచ్చేసి విజయవాడ వెళ్ళే బస్సు అయితే ఎక్కేసామండి. మార్నింగ్ గుడికి వెళ్ళడానికి అయితే బస్సు ఎక్కాం కదండి. 3 అవర్స్ అని చెప్పాను కదండి. లేదంటే 2 అవర్స్లోనే మమ్మల్ని అయితే దించేశారండి. ఇంకా మా అదృష్టంగానే భావించామండి. ఎందుకంటే దర్శనం కూడా మాకు అందింది కదండి. ఇంక ఇదిగోండి ఇక్కడ మా అమ్మాయి అండి, అంటే మా మేనల్లుడు భార్య అండి, ఇంకా వాళ్ళ బాబు అండి, ఇంకా మా ఆడపడుచులు, ఇంకా వీళ్ళందరూ మేము కలిసి ఇంకా ఫ్రెండ్ అంతా మేమే సరిపోయామండి. ఇంకా మేమైతే విజయవాడ అయితే వెళ్ళిపోతున్నామండి. విజయవాడే కదండి వీళ్ళందరిది, కానీ ఇంకా మాది వేలూరు కదండి. ఇదిగోండి మా వదిన గారండి మమ్మల్ని అయితే స్టేషన్ కాడికి అయితే దింపేశారండి. ఇంకా ఆవిడైతే మాకైతే బాయ్ చెప్పి ఇంకా ఆవిడైతే వాళ్ళ ఊరైతే వెళ్ళిపోతున్నారండి. అంటే ఇక్కడ నుంచి విజయవాడ నుంచి వాళ్ళ ఊరైతే ఒక 1/2 అవర్ పట్టుద్ది అనుకుంటండి. అంతే అండి. ఇంకా ఆవిడ స్కూటీ తీసుకుని ఆవిడైతే వెళ్ళిపోతున్నారండి. మాకైతే బాయ్ చెప్పేసి ఇంకా మేము కూడా ట్రైన్ ఎక్కేసామండి. ఇంకా ఫైనల్గా అయితే ఊరైతే వచ్చేసామండి. ఇంకా ఇక్కడ వెళ్ళే దారిలో కొత్తగా ఒక బేకరీ అయితే పెట్టారంటండి. ఇంకా అక్కడ మా వారు మా పాప అయితే కేక్స్ అయితే తీసుకుంటున్నారు. హలో అండి, ఇప్పుడైతే మేమైతే ఏలూరు అయితే రీచ్ అయిపోయామండి. ఇంకా ఒకసారి చూడండి. ఫైనల్గా ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా వచ్చేదారిలో మీకు చూపించాను కదండి కేక్ షాప్లో అయితే కేక్స్ తీసుకున్నామండి. నేను మా అమ్మాయి తీసుకున్నాం చెరుకు ఒకటి. ఇంక ఇప్పుడు మీకు షేర్ చేసుకుంటున్నాం. ఓకే అండి, బాయ్. ఓకే అండి, ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాక ఇంకా అందరం అయితే ఫ్రెష్ అయ్యామండి. ఇంకా మా వారు చిన్న పని ఉందని చెప్పి బయటకైతే వెళ్ళారండి. ఇంకా ఇక్కడ డిన్నర్ వచ్చేసి టిఫిన్ ఏమన్నా చేసుకుని తినేస్తామండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, నేను మరి ఒక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బాయ్ అండి.